హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ మెత్తల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇవి కొంచెం వేగినాక పావు కిలో బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి బీరకాయలు పూర్తిగా మగ్గినాక మెత్తలను బాగా శుభ్రంగా కడుక్కోండి. ఇందులో ఇసుక ఉంటుంది. బాగా కడుక్కున్నాక ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి రెండు మగ్గినాక 2 టీ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుంటే బీరకాయ మెత్తల కర్రీ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.